హాయ్ అండి, పన్నీర్ పులావ్ రైస్ చేసుకుందాము. బాస్మతి రైసు 3 గ్లాసులు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి సైడ్ పెట్టుకోవాలి. 1 గ్లాసు రైస్కి గ్లాసున్నర వాటర్ పోసుకుందాము. 4 గ్లాసులన్నర వాటర్ అయితే తీసుకున్నాను నేను. 3 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు నర తీసుకున్నాను. ఇలా మనకి పన్నీరు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సాల్టు, కారము, కొద్దిగా పసుపు బాగా కలిపేసుకొని ఈ పన్నీర్ అన్నీ కూడా దాంట్లో వేసి వేయించి సైడ్కి తీసుకోవాలి. పన్నీరు పులావ్ రైస్ ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. పొడి పొడిగా చాలా చక్కగా వస్తుంది. కొలతలతో మనం వాటర్ యాడ్ చేసుకున్న వల్ల. అదే ఆయిల్లో లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, జీడిపప్పు, 2 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను. మీరు టమాటా పొడి లేకుంటే ఇలాంటప్పుడు కొంచెం ఒక చిన్న టమాటో కట్ చేసి వేసుకోండి. నేను టమాటా పొడి ఉంది, ఎండబెట్టుకున్న టమాటో, అది 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ సైడ్కి నానబెట్టుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి వాటర్తో సహా. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను, రైస్కి సరిపోదని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. ఈ పన్నీర్ కూడా అంతా వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మెల్లగా కలిపేసుకొని మనకి కుక్కర్ మూత పెట్టి ఐలో పెట్టి 1 కేజీ వస్తే సరిపోతుంది. నిమ్మరసం 1 స్పూన్ వరకు వేసుకున్నా. మీరు నిమ్మకాయలో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది రైస్ని బట్టి. ఎక్కువ రైస్ అయితే 1 నిమ్మకాయ వేసుకోండి. పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా పొడి పొడిగా వస్తుంది. స్టవ్ ఐలో పెట్టి 1 కేజీ వచ్చాక కిందకి దించేసి మూత మొత్తం గాలంతా వెళ్ళిన తర్వాత మాత్రమే ఓపెన్ చేయాలి. చూసారు కదా, చక్కగా పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్కి కొంచెం కూడా మాడకుండా వచ్చింది. చూసారు కదా, మనం ఇలా ట్రై చేయండి. చక్కగా వాటర్ కొలతలతో పోసుకుంటే మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మనం తినే ముందు వరకు హాట్ బాక్స్లో కానీ లేదంటే అదే కుక్కర్లో కాస్త పెద్దగా ఉంటే కలిపేసి మూత పెట్టుకొని ఇప్పుడు తినేటప్పుడు ఇలా వడ్డించుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది. చూసారు కదా, పన్నీరు స్మెల్ టేస్టు అదిరిపోయిందండి. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సూపర్గా ఉంది.